Hello students, welcome to Sri Academy. This is Fanindra. In this video, I am going to give ESET mathematics topic, partial differentiation topic. ESET లో partial differentiation నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఈ వీడియోలో 1 మార్క్ ఏ విధంగా ఈజీగా గెయిన్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీ 1 మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ మీరు డిప్లొమా ఫైనల్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టయితే, ఫైనల్ ఇయర్లో ఉన్న రైట్ నౌ సెకండ్ ఇయర్ పర్సింగ్ అవుతున్న ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2027 అండ్ 28 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసెట్లో 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావడం అనేది మీ టార్గెటా? అయితే చూజ్ అవర్ ఇన్స్టిట్యూట్ శ్రీ అకాడమీ ఈసెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ వీఆర్ గివింగ్ ద కోర్స్ రైట్. ఈసెట్కి సంబంధించిన కోర్సు ఆఫ్లైన్లో ఆన్లైన్లో బోత్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిల్సుఖ్ నగర్లో మా ఇన్స్టిట్యూట్ ఉంది. కాంటాక్ట్ అవర్ నెంబర్స్ అండ్ గెట్ డీటెయిల్స్ అబౌట్ అవర్ కోర్స్, ఆఫ్లైన్ కోర్స్. ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరున్న ప్లేస్ నుంచెలే ఆన్లైన్లో ప్రిపేర్ కావచ్చు. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావాలంటే వచ్చే విధంగా మా కోర్సు డిజైన్ చేయబడింది రైట్. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా అవైలబుల్గా ఉంది. మా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. శ్రీ అకాడమీ ఈసెట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటాక్ట్ అవర్ నెంబర్స్ అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ టోటల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా డౌన్లోడ్ అవర్ అప్లికేషన్. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. ఇయర్ ఇన్ పార్షల్ డిఫరెన్షియేషన్ ఈసెట్లో 2 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 2 మార్క్స్లో 1 మార్క్ కంపల్సరీ యూలర్స్ రూల్ నుంచి వెళ్ళి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ యూలర్స్ రూల్స్ ఎట్లా అప్లై చేయాలి, ఈ యూలర్స్ రూల్ అంటే ఏంటిది, ఇది ఎక్కడ యూజ్ చేస్తామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ఐడియా ఉంటే కంపల్సరీ డిఫరెన్షియేషను, పార్షల్ డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలనో తెలియకపోయినా ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అసలు యూలర్స్ ఫార్ములా అంటే ఏంటిది? బిఫోర్ దాట్ వీ నీడ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. హోమోజీనియస్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ అయితేనే ఈ యూలర్స్ రూల్ అప్లై చేయొచ్చు. ఆ యూలర్స్ రూల్ ఏందో కూడా తెలుసుకుందాం. యూలర్స్ రూల్ అంటే ఏంటిది అనే దానికంటే ముందు హోమోజీనియస్ ఫంక్షన్. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్ అండ్ వై బోత్. If you replace x with kx, y with ky, then if you are going to get, if you are expressing like this, f of here kx comma ky equals to k power n into f of x comma y. అంటే x ప్లేస్ ల kx, f of kx comma ky, x ప్లేస్ ల kx, y ప్లేస్ ల ky సబ్స్టిట్యూట్ చేస్తే k పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఫంక్షన్ ఆఫ్గా చెప్పగలిగితే, k పవర్ n అనేది సపరేట్ చేయగలిగితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఏమంటాము? హోమోజీనియస్ ఫంక్షన్ అంటాము. ఎవ్రీ హోమోజీనియస్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ డిగ్రీ. దట్ డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి హియర్ n. ఫర్ సపోజ్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. I am substituting in place of x kx and in place of y ky substitute చేస్తే k square x square plus k square y square plus 2 into kx into ky. Here k square from each and every values నుంచి, each and every variable నుంచి k square అనేది కామన్ తీయచ్చు. దట్ ఈస్ x square plus ఇక్కడ కూడా k square plus 2 into k square పోయింది రైట్ xy. Now I can say this is k to the power of 2 into f of x comma y. Why? Because I can replace this total function with f of x comma y. హోమోజీనియస్ ఫంక్షన్ ఎప్పుడైతుందంటే ఇండివిజువల్గా ఎవ్రీ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ డిగ్రీ అనేది ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఉంది కాబట్టి డిగ్రీ 2, వై స్క్వేర్ ఉంది కాబట్టి డిగ్రీ 2, ఎక్స్ వై ఉంది అంటే ఎక్స్ డిగ్రీ 1, వై డిగ్రీ 1. 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 2. ఇండివిజువల్గా ప్రతి డిగ్రీ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఇది కూడా 3 ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఉందనుకో అప్పుడు హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. కాబట్టి ఇండివిజువల్గా ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. ఫర్ సపోజ్ ఒకవేళ ఫంక్షన్ అనేది రేషియో ఫార్మేట్లో ఉంటాయి. జస్ట్ ఐమ్ గివింగ్ అన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్
వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఉందనుకుందాం. ఇండివిజువల్గా న్యూమరేటర్ డినామినేటర్ హోమోజీనియస్ ఫంక్షన్స్ అయి ఉండాలి. ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు అయినాయి అంటే ఆటోమేటిక్గా రేషియో కూడా హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది, రైటా. నవ్ ఐఎమ్ రిప్లేసింగ్ ఎక్స్ విత్ కేఎక్స్ అండ్ వై విత్ కేవై, దెన్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ కేఎక్స్ ఇంటూ కేవై డివైడెడ్ బై కేఎక్స్ మైనస్ కేవై. Now I am checking in numerator k square common, then it is going to be x square plus y square minus xy divided by, in denominator I am taking k common, that is x minus y. That's what here k power 1 into this I can replace with the function f of x comma y. Now this f of x comma y is going to be homogeneous function. That too degree is going to be what? Simply here k power what is there 1. Previous stand point of view వెళ్తే ఇక్కడ డిగ్రీ ఏమైంది, డిగ్రీ is going to be 2. Now this degree is needed. What is Euler's rule is nothing but simply if u equal to f of x comma y is a homogeneous function of degree n, we can say x into dou u by dou x plus y into dou u by dou y equal to n into u. U is also function of x and y, that's we are saying f of x comma y. In terms of x and y both exist like previous, right? This I am checking this total as u. U represent చేసినప్పుడు partial differentiation with respect to x, partial differentiation with respect to y, మళ్ళీ ఈ ఫంక్షన్ని y తోని ఈ ఫంక్షన్ x తోని మల్టిప్లై చేస్తే ఎప్పుడైతే క్వశ్చన్లో మీకు ఇది కనబడిందో x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై, సింపుల్గా యూ కెన్ ట్రీట్ యాజ్ యూలర్స్ రూల్, యూలర్స్ ఫార్ములా బేస్ చేసుకునే ఉందని చెప్పి మనం ట్రీట్ చేయాలి. ఇది కనబడింది అంటే ఇండైరెక్ట్లీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే అంటే ఎక్స్ని యూ డో యూ బై డో ఎక్స్ తోని వైని డో యూ బై డో వై తోని మల్టిప్లై చేసి అడిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫంక్షనే వస్తుంది ఎన్ ఇంటూ ఫంక్షన్. ఎన్ అనేది ఏంటిది ఇండైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా y, that is u is homogeneous function of degree n. n represents a degree of homogeneous function. This is one rule. ఇది డైరెక్ట్గా ఈ సెట్ అడిగిండు. ఫర్ సపోజ్ వన్ మోర్, దట్ ఈస్ u is not homogeneous function. ఒకవేళ u అనేది homogeneous ఫంక్షన్ కాలే, బట్ f of u అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయింది అంటే ఏదైతే ఎక్స్ కామా వైలో చెప్తున్నామో ఫంక్షన్ ఆఫ్ యూ, నాట్ యూ. యాక్చువల్లీ గివెన్ ఫంక్షన్ యూ అని చెప్పినప్పుడు అది హోమోజీనియస్ ఫంక్షన్ కాకుండా యూ అనేది ఫంక్షన్లో ఎగ్జిస్ట్, అది ఎనీ ఫంక్షన్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, లాగర్థం కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, అట్లా ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయితే ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్. Then we can write x into dou u by dou x plus y into dou u by dou y equal to n into f of u divided by f dash of u. ఇగో ఈ రెండు బేస్ చేసుకొని, ఈ టూ ఫార్మ్స్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఒకటేమో డైరెక్ట్గా n ఇంటూ యూ, ఇంకోటి ఏంటిది ఫంక్షన్ అనేది హోమోజీనియస్ అయితే యాక్చువల్ ఇచ్చిన ఫంక్షన్ నాన్ హోమోజీనియస్ అయ్యి అది నాట్ హోమోజీనియస్ అయ్యి ఫంక్షన్ ఆఫ్ యూ అనేది హోమోజీనియస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్. డినామినేటర్లో డెరివేటివ్ ఉంటుంది, న్యూమరేటర్లో ఫంక్షన్ ఉంటుంది. బీ కేర్ఫుల్, ఇయర్ ఎన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఎన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, రైట్? ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఇండైరెక్ట్లీ వీ కెన్ గెట్ ఎన్ వాల్యూ, రైట్? బేస్డ్ అప్ ఆన్ దట్. అంటే చూసి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు డిగ్రీ 2 ఉంది, న్యూమరేటర్ డిగ్రీ 1 ఉంది. 2 - 1 ఈజ్ నథింగ్ బట్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ ఎన్, సేమ్ థింగ్, రైట్? ఇండివిజువల్గా డిగ్రీస్ రాసి కూడా మనం చెప్పొచ్చు, రైట్? ఇక్కడ ఏదైతే యూలర్స్ రూల్ ఉందో ఇది ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్గా వచ్చింది. u is homogeneous function of x comma y, then the degree of, here whenever x into dou u by dou x plus y into dou u by dou y కనబడిందో always you treat as a Euler's rule.
always it is a Euler's, right? Indirectly n into u, where it is n into u here in third option. ఇక్కడ మైనస్ ఎన్ యూ ఇచ్చింది, ఇది కాదు ఆన్సర్, ఎన్ స్క్వేర్ కాదు, రైట్? సింపుల్గా యూ అనేది హోమోజీనియస్ కాబట్టి ఎన్ ఇంటూ హోమోజీనియస్ ఫంక్షన్ వీ హ్యావ్ టు రైట్, రైటా? ఇది డైరెక్ట్గా అడిగినాడు, రైటా? ఇక్కడ ఇచ్చినాడు, రైట్? జెడ్ అనేది ఎక్స్ కామా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ కేఎక్స్ ఇంటూ కేవై ప్లస్ బి ఇంటూ కే స్క్వేర్ వై స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇండైరెక్ట్లీ వీ కెన్ గెట్ ద డిగ్రీ ఆఫ్ ఫంక్షన్, దట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఒకవేళ ఇది ఫంక్షన్ ఇచ్చి కూడా అది హోమోజీనియస్ ఫంక్షన్ కాలేదనుకోండి, అప్పుడు మనము రూల్ యూజ్ చేయొద్దు. ఒకవేళ అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, రైటా? నౌ ద డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బీ సింప్లీ వి నో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ కే స్క్వేర్ ఇంటూ జెడ్. జెడ్ వచ్చింది కాబట్టి డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బీ వాట్ 2. డిగ్రీ 2 అయినప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ జెడ్. ఎన్ ఇంటూ జెడ్, ఎన్ వాల్యూ ఏంటిది 2, 2 ఇంటూ జెడ్, వేర్ ఇట్ ఈస్ 2 ఇంటూ జెడ్. ఇన్ ఫోర్త్ ఆప్షన్ వీ హ్యావింగ్ 2 ఇంటూ జెడ్. సింపుల్గా ఎన్ ఏందో చూస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండివిజువల్గా డిగ్రీస్ అన్నీ ఈక్వల్ అయితే హోమోజీనియస్ అవుతుంది అని. బై సీయింగ్ వీ కెన్ సే డిగ్రీ 2, డిగ్రీ 2, డిగ్రీ 2. యాక్చువల్ డిగ్రీ ఏమవుతుంది 2 అయింది, రైట్? కమింగ్ టు దిస్ ఇయర్ వాట్ ఈ గివెన్ చూసి చెప్పచ్చు. ఇప్పుడు ఇండైరెక్ట్లీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, వై టు ది పవర్ ఆఫ్ 4, 2 ఫంక్షన్స్ ఉన్నాయి, డినామినేటర్లో 2 ఉన్నాయి, బట్ ఇండివిజువల్గా ఇక్కడ డిగ్రీ 4, ఇక్కడ డిగ్రీ ఏంటిది 1. ఇండైరెక్ట్లీ 4 - 1 ఈజ్ గోయింగ్ టు యువర్ ఎన్, దట్ ఈజ్ నథింగ్ బట్ 3. ఐదర్ యూ కెన్ సబ్స్టిట్యూట్ కేఎక్స్ కామా కేవై, దట్ ఈజ్ నథింగ్ బట్ కే టు ది పవర్ ఆఫ్ 4, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, కే టు ది పవర్ ఆఫ్ 4, వై టు ది పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై కేఎక్స్ ప్లస్ కేవై. సింప్లీ కే టు ది పవర్ ఆఫ్ 4 in numerator, x to the power of 4 plus y to the power of 4. In denominator k is outside, x plus y. Simply k to the power of 3 into u of x comma y, we got u only. That's what degree is going to be 3. దాన్ని బేస్ చేసుకొని ఆల్వేస్ ఇది కనబడ్డప్పుడు యూలర్స్ రూల్ అని చెప్పుకున్నాం. అంటే n ఇంటూ ఇయర్ u, దట్ ఈజ్ n ఈక్వల్స్ వాట్ 3 ఇంటూ u, వేర్ ఇట్ ఈజ్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ వీ హ్యావింగ్ ఆన్సర్. డైరెక్ట్ కూడా చెప్పచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీని బేస్ చేసుకొని న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఈజ్ గోయింగ్ టు యాక్చువల్ డిగ్రీ, దిస్ ఈజ్ యాక్చువల్ డిగ్రీ. సింపుల్గా ఆల్వేస్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నా, ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా వాటన్నిటి డిగ్రీస్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉన్నప్పుడే హోమోజీనియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. బై సీయింగ్ వీ కెన్ సే ఇయర్ ఆల్సో యూలర్స్ రీలే అడిగిండు కాబట్టి ఏంటిది, న్యూమరేటర్గా డిగ్రీ ఏంటిది 3, డినామినేటర్ ఏంటిది 1. డినామినేటర్ డిగ్రీ ఏంటిది 1 ఉంది కాబట్టి 3 - 1 ఈజ్ గోయింగ్ టు యువర్ యాక్చువల్ ఎన్, దట్ ఈజ్ నథింగ్ బట్ 2. దట్ ఈజ్ ఓన్లీ గివెన్ ఎన్ ఇంటూ యూ. అంటే ఎన్ అంటే ఏంటిది డిగ్రీ. ఇయర్ ఏమి ఇచ్చినాడు, కే ఇచ్చినాడు, దిస్ వి గివెన్ కే. కే వాల్యూ ఏమవుతుంది మన డిగ్రీయే, దట్ ఈజ్ వాట్ కే ఈక్వల్ టు 2. బై సీయింగ్ వీ కెన్ సే, అంటే డైరెక్ట్గా వాల్యూ కూడా ఇచ్చేసి ఫంక్షన్ వాల్యూ అడిగింది. ఇప్పుడు మనం సపరేట్గా డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసి ఎక్స్తోని వైతోని మల్టిప్లై చేసి సింప్లిఫై చేసిన లాస్ట్కి వచ్చేది అదే, రైట్? రైట్, కమింగ్ టు దిస్ ఈజ్ వన్ మోర్ మోడల్. ఫార్మాట్ ఈజ్ డిఫరెంట్, రైట్? ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నానో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్సే. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ నుంచేలే ప్రీవియస్ 1 మార్క్, ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది, రైట్? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూస్తే, ఎందుకంటే దీనిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో యూలర్స్ రూల్ బేస్ చేసుకుని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఆ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా, రైట్? కమింగ్ టు దిస్, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. బట్ ఈ గివెన్ వీ నీడ్ యూ బేస్డ్ అపాన్ యూ. యూ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ థీటా డివైడెడ్ బై ఆర్. That is based upon this we can say that is x equal to r cos theta, y equal to r sin theta అయితే tan theta equal to y by x. From I can say theta equal to tan inverse of y by x. That we can see as a argument. And also r equal to always is going to be root over x square plus y square only. Given that only f of theta is nothing but tan inverse of y by x divided by root over x square plus y square. X square plus y square. This is u. Now we need degree. Based upon this
వీ కెన్ సే దట్ ఈస్ ఎన్ ఇంటూ యూ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. ఎన్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది రైట్. ఇక్కడ చెక్ చేస్తే ఎన్ వాల్యూ tan ఇన్వర్స్ కేవై బై అంటే ఇండైరెక్ట్లీ యూ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అని రాసినప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ కేవై డివైడెడ్ బై కేఎక్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫంక్షన్గా చెప్పగలగాలి. రూట్ ఓవర్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్. సింప్లీ దట్ ఈస్ ఇయర్ కేకే క్యాన్సల్. వి గాట్ tan inverse of y by x, and also here I can take root k square outside into root x square plus y square. That is nothing but 1 by k into this total function we got u ante k power minus 1 into u. Now based upon this degree is going to be minus 1. డిగ్రీ -1 అయింది కాబట్టి n ఇంటూ యూ అన్నాం. దట్ ఈస్ వాట్ మైనస్ యూ ఈజ్ యువర్ ఆన్సర్. వేర్ ఇట్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్ వీ హ్యావ్ రైట్. ఆర్గ్యుమెంట్ అండ్ వాల్యూ తెలిస్తే ఇండైరెక్ట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యాంగిల్ రైట్. బేస్డ్ అపాన్ దట్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. అంటే బేసిక్ ఫండమెంటల్ బేస్ చేసుకొని కాంప్లెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ అట్లాంటిది రైటా. ఇక్కడ కూడా ఫంక్షన్ డైరెక్ట్గా అడిగిండు, బట్ సమ్ టైమ్స్ ఇక్కడ యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నాడు. ఆప్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చు, ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇప్పటిదాకా చూసినాం. అట్లా కాకుండా డైరెక్ట్గా ఏదో మళ్ళీ కొత్తగా చెప్తుండే కాదు, ఫంక్షన్ బేస్ చేసుకునే రావాలి. ఇక్కడ ఇండైరెక్ట్లీ ఎన్ ఇంటూ ఎఫ్ రావాలి. ఎన్ ఏంటిదో తెలిస్తే ఎఫ్ అక్కడ ఉందా లేదా దాంతో దేంతో మల్టిప్లై అయిందో చెప్పొచ్చు రైటా. న్యూమరేటర్ డిగ్రీ ఏంటిది? న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి వాట్ 3. డినామినేటర్ డిగ్రీ ఏంటిది? 2. దట్ ఈస్ వాట్ 3 - 2 అవర్ యాక్చువల్ డిగ్రీ. దట్ ఈస్ నథింగ్ బట్ 1. అంటే 1 ఇంటూ ఎఫ్ అంటే ఎఫ్ఏ కదా. ఎఫ్ అంటే ఏంటిది? మళ్ళీ ఫంక్షన్ x³ + y³ బై x² - a². ఏడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 3 ఇంటూ ఉంది, 3 ఇంటూ ఉంది, 3x². అసలు ఇది కానే కాదు, ఫంక్షన్ బేస్ చేసుకొని లేనే లేదు. న్యూమరేటర్ x³ + y³ ఉండాలంటే ఇది కూడా కానే కాదు, ఇది కూడా కానే కాదు. 3 వచ్చింది కాబట్టి కాదు, సింపుల్గా 1 ఇంటూ ఎఫ్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ రైట్. డిగ్రీ డైరెక్ట్గా కేఎక్స్ కేవై సబ్స్టిట్యూట్ చేసి కూడా మీరు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను న్యూమరేటర్ డిగ్రీ 2, డినామినేటర్ డిగ్రీ 3. న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 2 కాబట్టి 3 - 2 ఈజ్ నథింగ్ బట్ 1 ఆర్ యాక్చువల్ డిగ్రీ రైట్. రైటా. ఇయర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x⁴ ప్లస్ y⁴ డివైడెడ్ బై x² y² ఉంది. ఇగో దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫంక్షన్. దీన్ని వెయిట్ చేసుకొని ఇస్తాడు. ఇగో ఇది క్వశ్చన్ చూస్తే ఏ ఇయర్లో వచ్చింది? 2025లో వచ్చింది రైట్. రైట్. ఇక్కడ ఏంది? మనం ప్రీవియస్గా ఏదైతే యూలర్స్ రూల్ చెప్పినామో దట్ ఈస్ యూ ఈజ్ నాట్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ యూ ఈజ్ హోమోజీనియస్ అన్నాం. ఒకటి కాదు, ఒకటి అవుతుంది. అప్పుడు దీనికి రాయొచ్చు యూలర్స్ రూల్. దట్ ఈజ్ ఎక్స్ ఇంటూ ∂u/∂x ప్లస్ వై ఇంటూ ∂u/∂y ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా కావాల్సింది ఎన్ఏ, ఫంక్షన్ ఏందో తెలియాలి. అయితే యూ ఇప్పుడు డైరెక్ట్గా ఇది కేఎక్స్ కామా కేవై రాస్తే k⁴ అండ్ ఇయర్ ఆల్సో k⁴, ఇక్కడ k² వస్తుంది. బట్ బయటకు రాదు, ఫంక్షన్గా చెప్పలేము. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కాంట్ బి సే యాజ్ k⁴n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. అందుకే అది హోమోజీనియస్ కాదు. కాబట్టి ఇప్పుడు యూ ఉంది కదా, నేను సైన్ ఇన్వర్స్ ఇటు తీసుకొస్తా. అప్పుడు సైన్ యూ అంటే ఇక్కడ ఏమవుతుంది? యూ ఈజ్ నాట్ హోమోజీనియస్ ఇయర్. అదేంటిది? దిస్ యూ రైట్. ఇప్పుడు నేను సైన్ యూ రాస్తాను. సైన్ ఇన్వర్స్ ఇటు వస్తే, సైన్ ఇన్వర్స్ ఇక్కడికి వస్తే sin to the power x⁴ y⁴ డివైడెడ్ బై x² ప్లస్ y². ఇదేంటిది? హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. దీని డిగ్రీ ఏంటిది? సింపుల్గా న్యూమరేటర్ డిగ్రీ 4, డినామినేటర్ డిగ్రీ 2. సింపుల్గా వాట్ ఈస్ ద ఆన్సర్? డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి 2. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫ్ ఆఫ్ యూ. Now the answer n value is nothing but n into f of u divided by f of d is your answer. Answer that is what n value is nothing but 2. f of u అంటే ఏంటిది? sin u. f dash of u sin u డెరివేటివ్ ఏంటిది? cos u.
sin u divided by cos u is nothing but tan u, where it is 2 into tan u is your answer. అంటే ఫంక్షన్ ఇక్కడ సైన్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, ఈ పవరు లేదంటే లాగార్థం ఇట్లా ఎగ్జిస్ట్ అవుతాయి. మళ్ళా ఇక్కడ దాకా ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినాయి అవే ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఫంక్షన్ ఇక్కడ డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, డైరెక్ట్గా యూ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మనకు ఫంక్షన్ ఆఫ్ యూ వస్తుంది. ఆ ఫంక్షన్ కూడా ఇక్కడ ఉన్న దాన్ని బేస్ చేసుకుని డిపెండ్ అయింది. రైట్, సైన్ వచ్చినప్పుడు సైన్ బై కాస్ ఆల్వేస్ టాన్, కాస్ వచ్చినప్పుడు కాస్ బై కాస్ డెరివేటివ్ ఏంటిది మైనస్ సైన్, కాస్ బై సైన్ ఈజ్ నథింగ్ బట్ కాట్ వస్తుంది. రైట్, టాన్ వచ్చినప్పుడు టాన్ డివైడెడ్ బై టాన్ డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్, ఇట్లా ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్, ఇది కూడా 2025 వీటిని బేస్ చేసుకొని. ఇప్పుడు ఇండైరెక్ట్లీ సైన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, డైరెక్ట్గా ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఇండైరెక్ట్లీ హోమోజీనియస్ కాకపోయినప్పుడే మనం చెక్ చేయాలి. సైన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ కనబడుతుంది కదా అని ఆల్వేస్ ఇదే కాదు, ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ కాదు. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై, ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది చెప్పరాకపోతేనే ఇండైరెక్ట్లీ అది హోమోజీనియస్ కాదని మాట్లాడతాం. రైట్, కేకే క్యాన్సల్, కేకే క్యాన్సల్, వాడి గడ యూ ఆఫ్ ఎక్స్ కామా వైఏ వచ్చింది. మరి కే పవర్ ఏం లేకపోతే ఏమున్నట్టు, 0. కాబట్టి దీని డిగ్రీ ఏంటిది, ఇక్కడ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 0. 1 2 3 4 అట్లానే కాకుండా 0 కూడా రావచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి. ఇంతకుముందు x⁴ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, న్యూమరేటర్లో డిగ్రీ 4, డినామినేటర్లో డిగ్రీ 4 అయినప్పుడు 4 - 4 ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇండైరెక్ట్లీ 0. 0 కూడా డిగ్రీయే. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై బై యూలర్స్ రూల్ 0 ఇంటూ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ 0. యూ ఆర్ గోయింగ్ టు గెట్ 0. ఇయర్ అదే ఇచ్చినాడు, ఎక్స్ ఇంటూ యూఎక్స్ ప్లస్ వై ఇంటూ యూవైఏ, ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. డిగ్రీ 0 అయినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ కూడా 0నే వస్తుంది. రైటా, ఇది కూడా బీ కేర్ఫుల్. రైట్, కమాన్. రైట్, ఇక్కడ కూడా మళ్ళీ సైన్ ఇన్వర్సే ఇచ్చిండు, చూద్దాం. మరి ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్, ఇలాంటివి కంపల్సరీ యూలర్స్ ఫంక్షన్ బేస్ చేసుకొని నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన. మీరు ప్రతి పేపర్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది యూలర్స్ బేస్ చేసుకుని. నేను కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని డిఫరెంట్ మోడల్, సైన్ ఇన్వర్స్ వస్తే ఎట్లా, కాస్ ఇన్వర్స్ వస్తే, టాన్ ఇన్వర్స్ వస్తే ఎట్లా, పోలార్ ఫామ్లో వస్తే ఎట్లా, డైరెక్ట్ ఫంక్షన్స్ వస్తే ఎట్లా, డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి డిఫరెంట్ మోడల్స్ తీసుకొని ఇక్కడ మీ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో బేస్ చేసుకొని ప్రతి ప్రాబ్లమ్ను మీరు చేయొచ్చు. ఖచ్చితంగా పార్షల్ డిఫరెన్షియేషన్ నుంచి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండైరెక్ట్లీ ఈ వీడియో చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్షల్ డిఫరెన్షియేషన్ నుంచి వెళ్ళి ఒక ఈ సెట్ మ్యాథమెటిక్స్ ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టే. రైట్, కమాన్, ఐఎమ్ టేకింగ్ దిస్ సైన్ దిస్ సైడ్, దట్ ఈస్ వాట్, సైన్ యూ ఈక్వల్ టు x² ప్లస్ y² బై x మైనస్ వై. ఇదేంటిది ఇప్పుడు, హోమోజీనియస్ ఫంక్షన్. హోమోజీనియస్, మరి డిగ్రీ ఏంటిది, సింపుల్గా న్యూమరేటర్ డిగ్రీ ఏంటిది 2, డినామినేటర్ డిగ్రీ ఏంటిది 1, ఆన్సర్ ఏంటిది 1. యాక్చువల్ ఆన్సర్ ఏంటిది, ఇండైరెక్ట్లీ డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి 1. అంటే n ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ యూ ఏమైంది, సైన్ యూ అయింది. కాబట్టి 1 ఇంటూ సైన్ యూ డివైడెడ్ బై సైన్ యూ డెరివేటివ్ ఏంటిది, కాస్ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, టాన్ యూ. ఆల్వేస్ సైన్ ఇన్వర్స్ వచ్చిందంటే టానే వస్తుంది, డిగ్రీని బేస్ చేసుకొని. సింపుల్గా టాన్ యూ అనేది ఇంతకుముందు ఏంది, టాన్ దేనితో మల్టిప్లై అయింది, డిగ్రీ 2తో మల్టిప్లై అయింది. ఇప్పుడు డిగ్రీ ఏమొచ్చింది, 1 వచ్చింది, 1తో మల్టిప్లై అవుతుంది, 1 ఇంటూ టాన్ యూ, ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ టాన్ యూ ఓన్లీ. రైట్, కాస్ ఇన్వర్స్ వచ్చింది, సేమ్ డిగ్రీని బేస్ చేసుకొని కాస్ ఇన్వర్స్ తీసుకొస్తే కాస్ యూ ఈక్వల్ టు x³ ప్లస్ y³ డివైడెడ్ బై xy ఉంది. ఇప్పుడు డిగ్రీ కావాలి మనకి. ఇక్కడ డిగ్రీ ఏంటిది, న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ ఏంటిది, x ఇంటూ y ఉంది కాబట్టి డిగ్రీ 2. కాబట్టి ఆన్సర్ ఏంటిది, డిగ్రీ ఏంటిది 1. ఇది ఎఫ్ ఆఫ్ యూ కాబట్టి n ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 1 ఇంటూ కాస్ యూ డివైడెడ్ బై కాస్ యూ డెరివేటివ్, దట్ ఈస్ వాట్, మైనస్ సైన్ యూ మైనస్ కాట్ యూ ఈజ్ యువర్ ఆన్సర్. కాట్ యూ కూడా ఉంటుంది, మైనస్ కాట్ యూ కూడా ఉంటుంది. ఏది ఆన్సర్ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. మైనస్ విల్ చేంజ్ యువర్ లైఫ్, బీ కేర్ఫుల్. వై, బికాస్ కాస్ యూ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ యూ. ఒకవేళ ఇక్కడ మైనస్ టర్మ్ వచ్చినప్పుడు అప్పుడు ప్లస్ అవుతుంది తప్ప వేరే లేదు. రైట్, సైన్ ఇన్వర్స్ వచ్చింది, ఇక్కడ మీరు చెప్పాలి. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి సైన్ యూ, సింపుల్గా ఖచ్చితంగా టాన్ యూ దేంతో మల్టిప్లై అవుతుంది, డిగ్రీతో మల్టిప్లై అవుతుంది. డిగ్రీ ఏంటిది, న్యూమరేటర్ డిగ్రీ ఏంటిది 1, డినామినేటర్ డిగ్రీ ఏంటిది 1/2.
వై బికాల్ రూట్ ఉంది కాబట్టి 1/2. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 1/2. అంటే దేంతో మల్టిప్లై అవుతుంది 1/2తో మల్టిప్లై అవుతుంది. 1/2 ఇంటూ tan u ఎక్కడుంది సెకండ్ ఆప్షన్లో 1/2 ఇంటూ tan u. సేమ్ క్వశ్చన్, ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రైట్ 2 ఇంటూ ఇప్పుడే వచ్చింది మనకి డిగ్రీ ఏంటిది, ఇప్పుడు డైరెక్ట్గా అడిగినాడు. డిగ్రీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసినాం, దట్ ఈస్ వాట్ 1/2. 2 ఇంటూ 1/2 ఇంటూ ఖచ్చితంగా tan u ఇంటూ cos u. tan u ఇంటూ cos u అంటే ఇక్కడ రాసింది ఏంది ఇండైరెక్ట్లీ tan u కాకుండా ఫంక్షన్ ఆఫ్ u డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ రాస్తే sin u డివైడెడ్ బై cos u రాసినప్పుడు sin u డెరివేటివ్ cos క్యాన్సల్, 2 గెట్ క్యాన్సల్, సింపుల్గా మిగిలింది ఏంది sin uనే ఫంక్షనే. కాబట్టి వేర్ ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ వీ హ్యావింగ్. సేమ్ క్వశ్చన్, ఇదే క్వశ్చను రెండో వేలో అడిగాడు. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్తారు రైట్, tan తీసుకపోతే ఇక్కడ ఏమైపోయింది tan u, అదేంటిది x³ + y³ డివైడెడ్ బై x + y. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, రైట్, అన్నీ అవే ఫంక్షన్స్ ఉన్నాయి. డిగ్రీ ఏమవుతుంది 3 - 1 అంటే ఏంటిది 2. కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలి, n ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ రాయాలి. n ఏంటిది 2, ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏంటిది tan u డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్ u. రైట్, సింప్లిఫై చేస్తే 2 ఇంటూ sin u డివైడెడ్ బై cos u ఇంటూ 1/2 ఈజ్ నథింగ్ బట్ cos స్క్వేర్ u. ఒక స్క్వేర్ క్యాన్సల్, దట్ ఈస్ వాట్ sin 2u. ఎందుకు 2 sin a cos a ఈక్వల్ టు sin 2a. కాబట్టి u ఉంది కాబట్టి u, sin 2u ఈజ్ యువర్ ఆన్సర్. వేర్ ఇట్ ఈజ్ ఇన్ sin 2u. ఆప్షన్ రాంగ్ ఇచ్చినారు. రైట్, 2 లేకపోతే ఆన్సర్ ఎగ్జిస్ట్ అయినట్టు. రైట్, డిగ్రీ 3 - 1 ఈజ్ నథింగ్ బట్ 2, n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2, ఎఫ్ ఆఫ్ యూ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ, దట్ ఈస్ sin 2u. ఈ గివెన్ ఆప్షన్ రాంగ్, ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి sin 2u. ఓకే, రైట్. Here directly given, here degree also 3 - 1 is nothing but 2 into tan u divided by secant square u. Just we know we got sin 2u only. ఇగో ఇక్కడ ఇచ్చినట్టు సేమ్ క్వశ్చన్, indirectly sin 2u, here we having sin 2u. ఓకే, రైట్. సి లాగార్థం వచ్చినప్పుడు వెరీ ఈజీ. ఇయర్ e పవర్ x ఈక్వల్ టు y అయితే ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటిది, వీ కెన్ సే ఎక్స్పోనెంట్, దట్ ఈజ్ x ఈక్వల్ టు log y విత్ బేస్ e. x ఈక్వల్ టు log y విత్ బేస్ e. సేమ్ థింగ్ ఇఫ్ ఐ టేక్ log దిస్ సైడ్, e పవర్ u ఈక్వల్ టు x³ + y³ డివైడెడ్ బై x⁵ + y⁵. నౌ దిస్ ఈజ్ గోయింగ్ టు బి హోమోజీనియస్ ఫంక్షన్. కాబట్టి డిగ్రీ ఏమవుతుంది ఇప్పుడు, న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, 3 - 5 ఈజ్ నథింగ్ బట్ వాట్ -2. డిగ్రీ ఏంటిది -2, ఏదైనా డిగ్రీ రైటా. మన ఆన్సర్ ఏం రాయాలి, n ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ. n ఏంటిది -2, ఎఫ్ ఆఫ్ యూ ఏంటిది e పవర్ u, దాని డెరివేటివ్ ఏంటిది e పవర్ u. వెన్ లాగార్థమ్ ఈజ్ గివెన్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ డిగ్రీ. నో ఫంక్షన్ యూ వోంట్ గెట్. రైట్, లాగ్ వచ్చింది అంటే ఓన్లీ కాన్స్టెంటే వస్తుంది. వై, బికాస్ ఈ పవర్ యూ డెరివేటివ్ ఆల్వేస్ ఈ పవర్ యూ, కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు 1. కాబట్టి సింపుల్గా ఆన్సర్ 1 అంటే కాన్స్టెంటే ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి అన్ని కాన్స్టెంట్లే ఇచ్చినాడు. మనకు కావాల్సింది ఏంటి, డిగ్రీ కాబట్టి ఇది ఇటు పోతే ఈ పవర్ యూ ఈక్వల్ టు x² + y² డివైడెడ్ బై x + y, దట్ ఈస్ వాట్ 2 - 1. డిగ్రీ ఈక్వల్స్ టు 1, కాబట్టి అదే ఆన్సర్. రైటా, మీరు ఏ క్వశ్చన్కి వెళ్ళినా లాగార్థం ఉంది, ఈ పవర్ z ఈక్వల్ టు xy డివైడెడ్ బై x + y. డిగ్రీ ఏమవుతుంది ఇప్పుడు 2 - 1, x ఇంటూ y, 1 + 1, 2 - 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ ఈ 1 ఆన్సర్. రైటా, ఖచ్చితంగా జెడ్తోనున్న వాల్యూస్ ఆన్సర్స్ కావు. డిగ్రీ 1 కాబట్టి ఆన్సర్ కూడా 1. ఇక్కడ కూడా డిగ్రీ ఏంటిది, ఈ పవర్ యూ ఈక్వల్ టు x² బై y, 2 - 1, దట్ ఈస్ నథింగ్ బట్ 1 కాన్స్టెంట్. అన్ని ఫంక్షన్స్ యూలో ఉన్నాయి, ఓన్లీ కాన్స్టెంటే ఉంది, అదే ఆన్సర్. సింపుల్ టెక్నిక్. రైట్, లాగార్థం వచ్చింది అంటే మనం ఆన్సర్ అదే అయింది.
దిస్ ఈజ్ టోటల్ పార్షల్ డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని పార్షల్ డిఫరెన్షియేషన్లో వచ్చే ఒక క్వశ్చన్. ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. 10 పేపర్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ 9 పేపర్స్లో 8 to 9 పేపర్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది యూలర్స్ రూల్ బేస్ చేసుకొని దట్టు 2 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇస్తాయి. యూలర్స్ రూల్ నుంచి వేరే ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఫుల్ వీడియోస్ టేకెన్ యాక్సెస్ ఇన్ అవర్ కోర్సెస్ రైట్. శ్రీ అకాడమీ ప్రొవైడింగ్ ఆన్లైన్ ఈసెట్ కోచింగ్ ఆల్సో, ఆఫ్లైన్ ఈసెట్ కోచింగ్ ఆల్సో. ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కోర్స్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ అండ్ రైట్ నౌ వీ హ్యావ్ ఎన్ ఆఫర్స్ రైట్. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్, యూ విల్ గెట్ ఎన్ కోర్స్ డైరెక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.